మామ సినిమా అంటే ఒక్కసారి చూడడం మాత్రమే కాదు, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఎంజాయ్ చేయడం. కొన్ని మూవీస్ అలా రిపీట్‌లోనే చూస్తూనే ఉంటాం. ఇంకొన్ని మాత్రం ఎన్ని సార్లు చూసినా అదే ఫుల్ కిక్‌నిస్తాయి. అలా చాలా మూవీసే ఉన్నాయి. మనం ఈ వీడియోలో రీసెంట్‌గా అలా ఏమేమున్నాయి అండ్ కొన్ని ఓల్డ్ కల్ట్ క్లాసిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి దానికి కూడా పార్ట్ 2 ఉంటుంది. తెలిసిందేగా, మనం కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తామని. మరి ఆ ఎంకరేజ్‌మెంట్ ఏ రూపంలో ఉంటుంది? మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో. ఈ వీడియోకి ఒక 2,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. లేదంటే ఒక 500 కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అవి జరగగానే వెంటనే పార్ట్ 2తో రెడీ అవుదాం. సరే మరి ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? వై సో లేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మరి ఈ లిస్ట్‌లో మన నంబర్ 1 వచ్చేసి 'ఈ నగరానికి ఏమైంది'. మామ, మన ఫ్రెండ్స్‌తో కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ కొన్ని మూవీస్ చూస్తాం. అందులో ఫిల్టర్ చేసి టాప్ లిస్టింగ్స్ తీస్తే ఈ మూవీయే టాప్‌లో ఉంటుంది మామ. అందులో నో డౌట్. 2018లో తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ కుర్రోళ్ళకి, ఫ్రెండ్‌షిప్‌కి ఒక సింబాలిక్ మూవీగా మారిపోయింది మామ. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. రిలీజ్ ఎన్ని సార్లు చేసినా ఫ్రెండ్స్‌తో వెళ్లి థియేటర్‌లో నవ్వుకొని ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్‌షిప్, కామెడీ, ట్రావెల్ ఇంకా రియల్ లైఫ్ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉంటాయి ఈ మూవీలో. 'పెళ్లి చూపులు' మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ గారు ఇంకొక సాలిడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇచ్చారు అంటే అది 'ఈ నగరానికి ఏమైంది' మూవీ మాత్రమే. ఫ్రస్ట్రేషన్‌లో వెళ్ళిన గోవా ట్రిప్ ఎలా లైఫ్ లెసన్ అయిపోతుందో చూడాలంటే ఈ మూవీ పక్కా రిపీట్ వాచ్ మెటీరియల్ మామ. పాజిటివ్స్ వచ్చేసరికి వివేక్ సాగర్ బీజీఎం. గోవా ట్రిప్‌లో ఫీల్ వస్తది మామ. అండ్ సోల్‌ఫుల్ స్టోరీ గూడా ఉంటుంది. గ్యాంగ్ కెమిస్ట్రీ, అసలు లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో వెళ్తే ఎలా ఉంటుందో సినిమాలో అదే ఫీల్ ఇస్తుంది మామ ఈ మూవీ. కాలేజ్ గ్యాంగ్ ఆర్ బ్యాచిలర్స్ అందరూ కనెక్ట్ అయ్యే సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. అస్తమానం రావు మామ ఇలాంటి మూవీస్. ఈ మూవీకి ఎందుకంత రిపీట్ వాల్యూ ఉంటుందంటే మనం ఆ క్యారెక్టర్స్‌కి అంతలా కనెక్ట్ అయ్యాం. మనల్ని మనం ఆ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్‌లో మనం చూసుకుంటాం. మరి ఈ మూవీని మీరు ఎన్ని సార్లు రిపీట్ మోడ్‌లో చూసారో కిందన కామెంట్స్‌లో చెప్పండి, చూస్తాం. గోవా పోదాం, పోదాం అంతే. ఇప్పుడు మన నెక్స్ట్ నంబర్ 2 వచ్చేసి, ఆ మూవీ పేరు చెప్తే 'రెబెల్' ఫ్యాన్స్ శివతాండవం ఆడేస్తారు మామ. ఏ మూవీ పేరు చెప్తే 1 ఇయర్‌గా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉన్న మూవీ అంటారో, ఏ మూవీ పేరు చెప్తే ఎలివేషన్స్‌కే ఎలివేషన్స్ వస్తుందంటారో అదే మన 'సలార్'. ఈ మూవీకున్న రిపీట్ వాల్యూ గురించి ఎంతని చెప్పను, ఏమని చెప్పను. డైలీ బ్రేక్‌ఫాస్ట్ ఎలానో 'సలార్' డోసేజ్ అలా అని ఫిక్స్ అయిపోయారు టీఎఫ్ఐ బానిసలంతా. వరుస ఫ్లాప్స్ తర్వాత మనం అసలు 'ప్రభాస్ అన్నని' ఎలా చూడాలనుకున్నామో అలా చూపించిన మూవీయే 'సలార్'. ఒకటి కాదు, 2 కాదు. 2017 'బాహుబలి' తర్వాత 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఫ్యాన్స్ అందరి ఆకలి తీర్చిన మూవీ 'సలార్'. 'ప్రభాస్ అన్న' మాస్ ఏంటో చూపించిన మూవీ 'సలార్'. అసలు ఈ మూవీకి ఎలివేషన్స్ ఇవ్వడానికి మనం సరిపోం. ఆ 'నీల్' గారే వచ్చి డైలాగ్స్ రాయాలి ఈ కాంటెంట్‌కి. బట్ ఈ మూవీలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్‌కి, బీజీఎంకి, ఎమోషన్స్‌కి మనం పర్ఫెక్ట్‌గా హుక్ అయ్యాం మామ. ఎంతలా అంటే ఇప్పుడు మనం ఇన్‌స్టాలో ఏమైనా పోస్టులు చూస్తుంటే అందులో సగం పోస్ట్‌లు ఎలివేషన్స్‌కి 'సలార్' టెంప్లేట్, 'సలార్' బీజీఎంలు చూస్తాం. అది 'సల్లారోడి' పవర్. ఈ మూవీ హైలైట్స్ చూస్తే 'రెబెల్' స్టార్ ప్రభాస్ గాడ్ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ మామ ఎలివేషన్స్, బీజీఎం అన్నీ పీక్స్ మామ. 'సల్లార్' అంటేనే యాక్షన్ ప్యాక్డ్ హై వోల్టేజ్ సీన్స్‌తో అడ్రినలిన్ రష్ ఉంటది మామ మూవీలో. ఇంకా క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్ చూసి అందరం షాక్ అయ్యాం. ఇంకేంటి, నెక్స్ట్ పార్ట్ వచ్చే టైంకి ఎన్ని వందల సార్లు ఈ మూవీ చూస్తామో అర్థం కావట్లేదు. సార్ ప్రశాంత్ నీల్ గారు, మీకేమైనా ఐడియా ఉందా ఇంకెన్ని వందల సార్లు చూడాలో ఈ సినిమా? కొంచెం త్వరగా 'సలార్ 2' పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పండి సార్. రిలీజ్ డేట్ వరకు అక్కర్లేదు. అట్‌లీస్ట్ షూట్ ఎప్పుడో చెప్పండి సార్. ఇప్పుడు మన లిస్ట్‌లో నంబర్ 3 వచ్చేసి 'హాయ్ నాన్న'. మామ, ఈ మూవీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ మామ. అండ్ ఇది ఈ లిస్ట్‌లో నా పర్సనల్ ఫేవరెట్. నాని యాక్టింగ్‌లో ఫీల్ ఉంటుంది. బేబీ కియారా అండ్ మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అండ్ నాని గారికి బేబీ కియారాకి ఉన్న బాండింగ్ ఎంత సోల్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారో మామ మూవీలో. చాలా అంటే చాలా బావుంటుంది వాళ్ళ బాండింగ్. బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ విజువల్స్‌తో మన హార్ట్‌ని లూటీ చేసిన సినిమా ఇది. సెంటిమెంట్, లవ్, ఫాదర్ డాటర్ బాండింగ్ అన్నీ ఇంత కనెక్ట్ అయ్యే లెవెల్‌లో ఉండడం వల్ల రిపీట్ వాచ్ లిస్ట్‌లో ఉండాలి కదా! మరందుకే పెట్టేసా. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటది మామ, నాకు చాలా పర్సనల్‌గా ఇష్టం. ఎక్కడో వాడికి వాడి కూతురు కన్నా నీ కూతురంటేనే కొంచెం, కొంచెం ప్రేమెక్కువుంది. అసల ఆ సీన్‌లో ప్రతి డైలాగ్ కూడా ఆణిముత్యమే మామ. సూపర్ మూవీ అసల. ఇంకా పాజిటివ్స్ గురించి వస్తే 'నాని' అన్న ప్యూర్ అండ్ న్యాచురల్ పెర్ఫార్మన్స్. పర్ఫెక్ట్ హీరోయిన్ కాస్టింగ్. అండ్ మృణాల్ పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంటుంది ఈ మూవీలో.
అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్‌ని కూడా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు మామ. మీ మోస్ట్ వాల్యూడ్ మూవీలో ఈ మూవీ కూడా ఉందా? మరి కామెంట్ చేసి చెప్పండి మామ. అండ్ మీకు నచ్చిన బెస్ట్ పర్సనల్ సీన్ ఏంటో ఈ మూవీలో కూడా చెప్పండి. మ్యాచ్ అవుతున్నామో లేదో చూద్దాం. అండ్ నెక్స్ట్ మన నంబర్ 4 వచ్చేసి రీసెంట్‌గా సెన్సేషన్ సృష్టించిన మాస్ బొమ్మ 'డాకు మహారాజ్'. మామ ఈ మూవీకి తమిళ్ వాళ్ళు కూడా ఎలివేషన్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఈ మూవీ క్రియేట్ చేసిన మాస్ ఫీల్ ఎలాంటిదో. టైటిల్ వినగానే మాస్ వైబ్స్ వస్తాయి మనకి. బాలయ్య గారి మాస్ పెర్ఫార్మెన్స్, బాబీ గారి స్టైల్ మేకింగ్, సపోర్టింగ్ క్యాస్ట్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్సెస్ అండ్ నార్మల్ కాన్సెప్ట్ అయినా కూడా ఎగ్జిక్యూట్ చేసిన వే కొత్తగా ఉండేసరికి బాలయ్య గారిని అన్ని మూవీస్ కన్నా డిఫరెంట్ వైబ్ ఇచ్చిన మూవీ ఇదే. వరుసగా 4 హిట్లున్న వన్ అండ్ ఓన్లీ సీనియర్ హీరో మన టాలీవుడ్‌లో బాలయ్య గారే. ఈ మూవీ గురించి మాట్లాడుతూ తమన్ మామని మర్చిపోయారేంటా అనుకుంటున్నారా? అస్సలనుకోకండి. ఏమని జెప్పాలి? ఎంతని జెప్పాలి మన టెడ్డీ మామ గురించి? పెట్టారుగా పేరు 'నందమూరి తమన్' అని. ఊరికినే పెడతారా ఏంటి? అసలు స్క్రీన్ మీద మన బాలయ్య బాబు గారు కనిపిస్తే తమనన్నకి పూనకాలొచ్చేస్తాయో ఏంటో మామ మరి. అసలు 'డాకు మహారాజ్‌లో' బీజీఎం ఏంటన్నా బాబు! వద్దులే ఇంతటితో ఆపేద్దాం. 'డాకు మహారాజ్' ఇప్పుడు ఇన్ని సార్లు చూస్తున్నామంటే దానికి మెయిన్ రీజన్ నువ్వే తమనన్నా. అసలు తమనన్న, బాలయ్య గారి కాంబో గురించి చెప్పాలంటే సెపరేట్ వీడియోనే చేయొచ్చు. మరి మీకా వీడియో కావాలా? కిందన కామెంట్స్‌లో చెప్పండి మామ. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా వీడియో చేసేద్దాం. సరే మామ, ఇప్పటి వరకు రీసెంట్‌గా వచ్చిన రిపీట్ మోడ్ వాల్యూ ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. మరిప్పుడు కొంచెం కల్ట్ క్లాసిక్స్‌లోకొద్దాం. అందులో రిపీట్ వాల్యూ ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మన నంబర్ 5 వచ్చేసి 'అతడు'. ఈ మూవీ మా టీవీలో, మా మూవీస్‌లో, మా గోల్డ్‌లో ఎన్ని సార్లు వేశారో మనకి తెలీదు, వాళ్ళకి తెలీదు. బట్ వేసిన ప్రతిసారి మిస్ అవ్వకుండా చూసే మాత్రం మూవీ ఇదే. మహేష్ బాబు గారిని కంప్లీట్ స్టైలిష్ లుక్ అండ్ డిఫరెంట్ వైబ్‌లో చూడాలంటే ఇది మస్ట్ వాచ్ మూవీ మామ. నాకున్న కొద్దిపాటి ఫ్రెండ్స్‌లో మహేష్ గారికి ఫ్యాన్స్ అయిందంటే అది ఈ మూవీ వల్లే. త్రివిక్రమ్ గారి డైలాగ్స్‌లో మ్యాజిక్, యాక్షను, కామెడీ పర్ఫెక్ట్ మిక్స్‌లో ఉంటాయి మామ ఈ మూవీలో. ప్రతి సీన్‌లో పంచ్ డైలాగ్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ మూవీకి. ఈ మూవీలో చాలా డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన 'కోట శ్రీనివాసరావు' గారితో ఒక డైలాగ్ ఉంటుంది కదా! "గన్నును చూడాలనుకో తప్పులేదు. కానీ బుల్లెట్‌ని చూడాలనుకోకు చచ్చిపోతావు." మరి ఇలాంటి డైలాగ్స్ విన్నప్పుడు గూస్ బంప్సే వస్తాయి కదా మామ! ఈ మూవీ ఎందుకంత స్పెషల్ అంటే జస్ట్ డైలాగ్స్ వల్లే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఎమోషన్ గానీ, స్టోరీ టెల్లింగ్ గానీ పీక్ లెవెల్‌లో ఉంటుంది. మన మహేష్ బాబు గారి స్వాగ్, కూల్ అసాసిన్ రోల్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఇన్‌ఫాక్ట్ అసాసిన్ అంటే ఇలానే ఉంటారేమో అన్న ట్రెండ్ కూడా సెట్ చేశారాయన. మామ మళ్ళీ చెప్తున్నా, అసాసిన్ రోల్‌కి ఆయన బాగా సెట్ అయ్యారంటే బ్యాడ్ బాయ్ కింద బాగుండాలి, సొసైటీలో అదే చేయాలని కాదు. ఆయన ఆ రోల్‌కి అంత పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేశారు, బాగా పెర్ఫార్మ్ చేశారనేదే నా ఉద్దేశం. మళ్ళీ మీరు తప్పుగా తీసుకోకండే. ఇంక మూవీలో ఔట్ స్టాండింగ్ కామెడీ. బ్రహ్మానందం గారు, సునీల్ గారు, ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ కామెడీ టైమింగ్‌తో చింపేశారు. ఇన్ని రీజన్స్ ఉన్నాయి మామ. మరి అతడు కల్ట్ క్లాసిక్ అవ్వడానికి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీ టీవీలో వస్తున్నప్పుడు మీరు స్కిప్ చేస్తే అది పెద్ద క్రైమ్ అనే అంటా నేను. 'అతడు' ఈజ్ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మామ. సరే లిస్ట్‌లో మన నెక్స్ట్ నంబర్ 6 వచ్చేసి ఇదే లాస్ట్ వన్ మామ. సరే ఈ లాస్ట్ వన్ మీకు చెప్పే ముందు ఒక్కసారి మన ఛానల్‌లో వీడియోస్ అన్నిటిని చెక్ చేయండి మామ. చాలా కష్టపడి మంచి మంచి కాంటెంట్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాం. కానీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, జస్ట్ కామెంట్ చేయట్లేదు అండ్ ఈవెన్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఎవరైనా కష్టపడితే ఎంకరేజ్‌మెంట్ కోసం క్లాప్స్ కొట్టమంటారు మామ. మేము యూట్యూబ్ ద్వారా మీ క్లాప్స్ అనేవి కామెంట్ రూపంలోనో, లైక్ రూపంలోనో, షేర్ రూపంలోనో ఆర్ సబ్స్క్రైబ్ రూపంలోనో అడుగుతున్నాం. అది మాకు మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్. ఇన్‌ఫాక్ట్ మీకు నచ్చకపోతే డిస్‌లైక్ అయినా చేయండి, మాకు ప్రాబ్లమ్ లేదు. అందులో నుంచి మేము ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి బెటర్ కాంటెంట్‌ని ప్రిపేర్ చేస్తాం. బట్ వీడియోస్‌ని జస్ట్ అలా చూసి వెళ్ళిపోకండి మామ. ఏదో ఒకటి మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మేము తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాం. సరే ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'పోకిరి' ఈ మూవీని కూడా ఎన్ని సార్లు టెలికాస్ట్ చేశారో చెప్పాల్సిన అవసరమే లేదు మామ. అసలు ఈ మూవీని నేను ఎన్ని సార్లు చూసినా లాస్ట్‌లో కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనగానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి మామ. ఇన్‌ఫాక్ట్ మన కళ్ళల్లో కొంచెం నీళ్లు కూడా తిరుగుతాయి. రిలీజ్ అయి 19 ఇయర్స్ అవుతున్నా కూడా స్టిల్ అదే వైబ్, అదే ఫీల్ ఇస్తుంది అంటే ఆ మూవీకున్న వాల్యూ అలాంటిది మామ. అండ్ ఈ మూవీ మాస్‌లో ఎలా ట్రెండ్ సెట్ చేసిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ విన్నాక ఆడియన్స్‌లో ఎనర్జీ పీక్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. అసలు ఒకటి కాదు, పవర్ ప్యాక్డ్ మాస్ ఎలివేషన్స్, మహేష్ గారి ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్, అన్‌ఫర్గెటబుల్ డైలాగ్స్. అసలు డైలాగ్స్ వింటుంటేనే రీ రిలీజ్ అప్పుడు కూడా థియేటర్‌లో ఎనర్జీ పీక్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, రా ఇంటెన్స్ ఫైట్స్ అండ్ స్వాగ్ టాప్ నాచ్‌లో ఉంటుంది మన మహేష్ బాబు గారిది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక ట్రెండ్ సెట్టర్ సినిమా మామ. మొత్తం సౌత్ ఇండియాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ 'పోకిరి'. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మామ ఈ మూవీలో. ఇంకా ఎన్ని వందల సార్లు చూసినా ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడ్‌లో చూస్తాం మామ. ఇది ఫైనల్. మరి ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీని మోస్ట్ రిపీట్ వాల్యూడ్ మూవీస్ లిస్ట్‌లో యాడ్ చేయకపోతే ఎలా మామ? అందుకే యాడ్ చేశాం మామ. సో ఇది మామ
ఈ మూవీస్ అన్ని మోస్ట్ రిపీట్ వాల్యూడ్ మూవీస్ లిస్ట్ కింద తీసాం. అండ్ ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఇంకా చాలా మూవీసే ఉన్నాయి. మరి మీరు మేమిచ్చిన టార్గెట్‌ని వెంటనే కంప్లీట్ చేస్తే అదే 2K లైక్స్ కానీ, 500 కామెంట్స్ గానీ, ఈ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే పార్ట్ 2తో మీ ముందుకొచ్చేస్తాం. సరే మరి ఈ వీడియోని ఇంతవరకు చూసిన మీకే థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.